గైస్ ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మీ అందరికీ నచ్చే ఫోర్స్డ్ మ్యారేజ్, కాంట్రాక్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్తోనే ఈ మూవీ ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో హీరోయిన్ని చూపిస్తున్నారు. తన పేరు జిన్సీ. బాగా తాగేసి డాన్స్ చేస్తూ ఉంటుంది. మిస్టర్ మూ కూడా తనని చూస్తూ ఉంటాడు. జిన్సీ బయటకు వచ్చాక తనకు జరిగిందంతా తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఫియాన్సీ హెన్ని తన సిస్టర్ వల్లో వేసుకొని ఉంటుంది. హీరోయిన్ డిజైన్స్ అన్నీ కూడా హెన్ దగ్గర నుంచి తీసుకొని ఉంటుంది. అంతేకాదు వాళ్ళ నాన్న కూడా తననే బ్లేమ్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి బయటికి కూడా పంపించేస్తాడు. తను అదంతా తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలు, కొంతమంది వెధవలు ఏడిపించడానికి వచ్చేస్తారు. అక్కడికి మన హీరో వచ్చి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. జిన్సీ హీరోని చూసి కిస్ చేయడానికి దగ్గరకు వస్తుంది. తనకి వామిటింగ్ వచ్చేస్తుంది. హీరో తనని ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ లేచేసరికి హీరో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నేను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ ఇదంతా వింటూ ఉంటుంది. హీరో వచ్చి ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చని చెప్తాడు. తనేం చెప్తుందంటే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్తుంది. హీరో ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావని అడుగుతాడు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే దానికి బదులుగా నువ్వేం చెప్పినా చేస్తానని చెప్తుంది. ఏం చెప్పావు? నువ్వేమైనా చేస్తావా? ఈ మాటలు గుర్తుపెట్టుకో అంటాడు. సరే నీకేం కావాలో చెప్పు అని హీరో అడుగుతాడు. ఏదైతే నాదో అదంతా నాకు కావాలి అని హీరోయిన్ అంటుంది. నెక్స్ట్ డే హీరో తనని కంపెనీకి తీసుకెళ్తాడు. తను మన కొత్త డిజైనర్ అని అందరికీ చెప్తాడు. హీరో అడుగుతాడు, నీ బిఎఫ్ నిన్ను చీట్ చేశాడా అని. లేదు, నా ఫియాన్సీ నన్ను చీట్ చేశాడు. అది కూడా నా సిస్టర్తో కలిసి నన్ను మోసం చేశాడు. నా సిస్టర్ కూడా నా డిజైన్స్ అన్నీ కొట్టేసిందని చెప్తుంది. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నీ సిస్టర్ని ఈ భూమి మీద నుంచి లేకుండా మాయం చేస్తాను అంటాడు. అదంతా ఏం అవసరం లేదని హీరోయిన్ చెప్తుంది. తనకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి కాల్ వస్తుంది. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా, ఇంటికి రా, నీతో మాట్లాడాలి అంటాడు. తను కూడా ఇంటికి వెళ్తుంది. చెప్పండి ఏం మాట్లాడాలి అంటుంది. ఫస్ట్ ఈ సూప్ తాగమ్మా అంటాడు. తను వద్దనే చెప్తుంది. లేదు, నీకోసమే స్పెషల్గా చేశాను, తాగమ్మా అని చెప్తాడు. తను కూడా తాగుతుంది. ఆ సూప్ తాగాక తనకి ఒకలాగా ఉంటుంది. ఇంకా కొంచెం తాగమంటాడు. తను వద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ హెన్ ఉంటాడు కదా, వాడు తన దగ్గరకు వచ్చి ఆపుతాడు. అంత తొందరగా వెళ్ళిపోతున్నావేంటి, రా అని చెప్పి రూమ్కి తీసుకెళ్తాడు. తనతో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి హీరో వచ్చేస్తాడు. వాణ్ణి బాగా కొట్టి ఇంకోసారి తన జోలికొస్తే నిన్ను చంపేస్తానని చెప్పి తనని సేవ్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. తను హీరో షోల్డర్ మీదే పడుకుంటుంది. లేపడానికి ట్రై చేస్తే హీరో చెయ్యి పట్టుకుంటుంది. నీ చెయ్యి ఏంటి ఇంత సాఫ్ట్గా ఉంది అని అడుగుతుంది. నువ్వేం తిన్నావని హీరో అడుగుతాడు. నేను సూప్ మాత్రమే తాగానని చెప్పి హీరో ఒళ్ళో పడుకుంటుంది. చాలా వేడిగా ఉందని చెప్పి డ్రెస్ తీయడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావనుకో, నిన్ను కారులో నుంచి దింపేస్తానంటాడు. తను అలానే నిద్రపోతుంది. నెక్స్ట్ హీరోయిన్ సిస్టర్ ఇంకా హెన్ ఇద్దరు కలిసి హీరోయిన్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని ఒక బిజినెస్ డీల్ కోసం చూపిస్తూ ఉంటారు. ఆ డీల్ ఓకే చేసే అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడగానే అతను వాళ్లకు సైన్ కూడా పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరుగుతుందంటే అక్కడికి హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చుంటారు. వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి ఇతను వెళ్ళుంటాడు. హీరో చెప్తాడు, జిన్సీ నా కంపెనీలో కొత్త డిజైనర్, మంచి టాలెంటెడ్ పర్సన్ అని చెప్తాడు. మీరు ఈ అమ్మాయిని చూస్ చేశారంటే ఖచ్చితంగా బెస్ట్గానే ఉంటారు అంటాడు. వాళ్ళ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఓకే చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అక్కడికి వస్తుంది. మీరు ఇలా ఎలా చేస్తారు, మాతో కదా కాంట్రాక్ట్ సైన్ చేస్తానన్నారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటి అని అడుగుతుంది. సారీ, ఇంకొకసారి ఎప్పుడైనా మీతో డీల్ ఓకే చేస్తాను అంటాడు. ఈ చిన్న డిజైనర్ కోసం మీరు నా డిజైన్స్నే వద్దని చెప్తున్నారా అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నువ్వు దొంగవి, నా 2 ఏళ్ల కష్టాన్ని దొంగిలించావు, నీకు బుద్ధి చెప్పకుండా నేను ఊరుకోను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం అంత అవసరం లేదు అని చెప్పి హీరోయిన్ని కొట్టడానికి వస్తుంది. హీరో ఆపుతాడు. నెక్స్ట్ తను ఆ హెన్తో కలిసి హీరోయిన్ని కిడ్నాప్ చేస్తుంది. హీరో వాళ్ళతో ఫైట్ చేసి హీరోయిన్ని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, వాళ్లకు బుద్ధి చెప్పకుండా వదలను అంటాడు. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ నిద్రపోతూ ఉంటే పక్కన ఒక అబ్బాయి పడుకొని ఉంటాడు. తను చూసి షాక్ అవుతుంది. అక్కడికి హెన్ వస్తాడు. నన్నే మోసం చేస్తావా అని చెప్పి కొడతాడు. లేదు, నేనేం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి ఫొటోస్ అన్నీ తీసుకోవాలి కదా, అవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఫోటోగ్రాఫర్ హీరోయిన్తో చెప్తాడు, నీ హస్బెండ్ని కిస్ చేయని.
తను సిగ్గుపడుతూ నేను చెయ్యను అని చెప్పేస్తుంది. ఫోటోగ్రాఫర్ అడుగుతాడు, అంటే మీ ఇద్దరిది ఫేక్ మ్యారేజా అని. వెంటనే తను హీరోని కిస్ చేస్తుంది. మ్యారేజ్ అయిపోయి ఇంటికి వచ్చాక రూమ్ మొత్తం డెకరేట్ చేస్తుంటారు. మన ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, ఇదంతా ఏంటి అని హీరోయిన్ అడుగుతుంది. హీరోకి అప్పుడే గుర్తుకొస్తుంది. అసిస్టెంట్ హీరోని అడుగుంటాడు, ఈరోజు మీ వెడ్డింగ్ నైట్ కదా, మీకు గుర్తుండిపోయేలా చేయనా అని అడుగుంటాడు. హీరో కూడా ఓకే చెప్పుంటాడు. అతనే అలా రెడీ చేసుంటాడు. హీరో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు హీరోయిన్ హెయిర్ హీరో షర్ట్కి తగులుకుంటుంది. వాళ్ళిద్దరూ స్లిప్ అయి బెడ్ మీద పడతారు. వాళ్ళ ఫస్ట్ కిస్ కాస్త అలా జరిగిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరో ఆఫీస్కి వస్తుంది. నువ్వు నీ కంపెనీ డిజైనర్గా నన్ను ఓకే చేసావంటే హెన్ కంపెనీ 50% షేర్ని నీకే ఇస్తాను అంటుంది. నీకేమనిపిస్తోంది, నా దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా అని అడుగుతాడు. అసలు నా దగ్గర లేనిది నా సిస్టర్ దగ్గర ఏముందని అడుగుతుంది. హీరో ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తను వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది. కరెక్ట్గా అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ చాలా కోపంగా హీరో దగ్గరకు వచ్చి హీరో చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తుంది. బయటికి వెళ్ళాక హీరో చేయి వదిలేస్తుంది. తను కాస్త ముందుకు వెళ్ళాక తన కాలికి దెబ్బ తగులుతుంది. హీరో దగ్గరకు వస్తాడు. ఏంటి జెలస్గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు, మనమిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజే చేసుకున్నాం. నువ్వు ఏ అమ్మాయి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఒక్క నా సిస్టర్ దగ్గరికి తప్ప అంటుంది. నిన్ను చూస్తుంటే నాకు వేరే ఏదో అనిపిస్తోంది అంటాడు. ఏమనిపిస్తోంది అని అడుగుతుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్టున్నావే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నైట్ హీరో ఇంటికి రాగానే వెనకాలెవరో దయ్యంలాగా వస్తూ ఉంటారు. హీరో భయపడిపోతాడు. సర్ప్రైజ్ అని చెప్పి హీరోయిన్ ముందుకొస్తుంది. ఏంటిదంతా అని అడుగుతాడు. ఈరోజు ఏప్రిల్ 1 కదా, నిన్ను ఫూల్ చేద్దాం అనుకున్నాను అంటుంది. హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. చాలా టయర్డ్గా ఉంటాడు. కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరో కూడా తనని ఫూల్ చేస్తున్నాడు అనుకుంటుంది. చాలా ఇంకా లే అంటుంది. చూస్తే బాగా ఫీవర్గా ఉంటుంది. పక్కనే ఉండి బాగా చూసుకుంటూ ఉంటుంది. తన రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటే హీరో చేయి పట్టుకొని ఇక్కడే ఉండమంటాడు. నైట్ అంతా తను హీరో మీదే పడుకొని నిద్రపోతుంది. హీరో మార్నింగ్ లేచాక హీరోయిన్ని చూసి, నైట్ నేను స్పృహలో లేనప్పుడు అడ్వాంటేజ్ తీసుకున్నావా అని అడుగుతాడు. నువ్వే కదా నైట్ నా చేయి పట్టుకొని వదలలేదు అని హీరోయిన్ అంటుంది. సర్లే పట్టుకొని ఉంటానులే అని హీరో అంటాడు. సరే గాని మెడిసిన్స్ వేసుకో అని హీరోయిన్ అంటుంది. లేదు వద్దు అంటాడు. తను నవ్వుతుంది. నీకు మెడిసిన్ అంటే భయమా అని అడుగుతుంది. వెంటనే తన చేతిలో నుంచి మెడిసిన్ తీసుకొని వేసుకుంటాడు. ముద్దు కూడా పెట్టుకుంటాడు. టేస్ట్ ఎలా ఉంది, బాగుందా, ఇంకెప్పుడు మెడిసిన్ ఇచ్చినా ఇలానే చేస్తాను అంటాడు. తనక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత తను హీరో కోసం లంచ్ తెస్తుంది. హీరో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. లేదు నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. తనకేదో డౌట్గా ఉంటుంది. హీరో ఫోన్ తీసుకుంటుంది. ఎలానో పాస్వర్డ్ ఓపెన్ చేసి ఆ ఫోన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంది. తను అందులో ఉన్న నెంబర్కి కాల్ చేయబోతుంటే హీరో లోపలికొస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏంటి దాస్తున్నావు అని అడుగుతాడు. తన చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. ఆ కాల్ని అసిస్టెంట్ అటెండ్ చేస్తాడు. అంటే నువ్వు అసిస్టెంట్తోనే మాట్లాడావా అని అడుగుతుంది. నువ్వేమనుకున్నావు, ఎవరైనా అమ్మాయితో మాట్లాడాను అనుకున్నావా అని అడుగుతాడు. తను ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతుంటే హీరో హక్ చేసుకుంటాడు. తను వదిలించుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో హీరోయిన్కి కరాటే నేర్పిస్తూ ఉంటాడు తన సేఫ్టీ కోసం. నేను బాగానే నేర్చుకున్నానా అని అడుగుతుంది. హీరో తనకి క్లోజ్గా వస్తాడు. ముద్దు పెడతాడేమో అని తను కళ్ళు మూసుకుంటుంది. బాగానే నేర్చుకున్నావులే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరో దగ్గరకు వచ్చి గొడవ పడుతూ ఉంటుంది. ఏంటంటే హెన్ని బెదిరించి వాడి దగ్గర నుంచి హీరోయిన్ డిజైన్స్ని తీసుకొని ఉంటారు. అందుకే తను వచ్చి గొడవ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ హెన్ అక్కడికి వస్తాడు. నువ్వు కూడా వీడితో కలిసిపోయావా అని తప్పుగా అర్థం చేసుకుంటాడు. దాన్ని చంప మీద కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ని కలిసి తన డిజైన్స్ అన్ని తనకిస్తాడు. తను చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ ఈ డిజైన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటికి కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. అందుకోసం హీరోయిన్ రెడీ అవుతూ ఉంటుంది. అక్కడికి ఒక అతను వచ్చి మిస్టర్ మూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు అని చెప్తాడు. తను కంగారు పడుతూ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ సిస్టర్ ఉంటుంది. ఇదంతా తన ప్లానే అన్నమాట. హీరోయిన్ని రప్పించి తన నెక్లెస్ లాక్కొని నీళ్ళలోకి తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి హీరో అక్కడికొచ్చి తనని కాపాడతాడు. నీకేమైనా పిచ్చా, నా పేరు ఎవరైనా చెప్తే నమ్మేస్తావా అని అడుగుతాడు. అవునని చెప్తుంది. హీరో అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడ కాంపిటీషన్లో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్ డిజైన్స్ అన్ని నా డిజైన్స్ అని అందరికీ చూపిస్తూ ఉంటుంది. అక్కడికి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఇవన్నీ నా డిజైన్స్ అని చెప్తుంది. అందుకు ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని అడుగుతుంది.
అప్పుడు స్క్రీన్ మీద తను హీరోయిన్ని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసి ఉంటుంది కదా, ఆ వీడియోని ప్లే చేస్తారు. అందరూ చూసి షాక్ అవుతారు. అక్కడికి హెన్ వస్తూ ఉంటాడు. హెన్ ఖచ్చితంగా నాకే సపోర్ట్ చేస్తాడు అని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనుకుంటుంది. కానీ వాడేమో హీరోయిన్కి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. ఈ డిజైన్స్ అన్నీ తనవే, 2 years నుంచి తను కష్టపడి చేసిందని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటాడు. అసలు ఏం జరుగుతుందంటే హీరో వాడికి వార్నింగ్ ఇచ్చుంటాడు. నువ్వు కనుక నిజం చెప్పకపోతే నీ కంపెనీ మొత్తం దివాలా తీస్తుందని చెప్పుంటాడు. ఆ కాంపిటీషన్లో హీరోయినే విన్ అవుతుంది. హీరో తనకి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. నెక్స్ట్ హీరోయిన్ షాపింగ్ ముగించుకొని వస్తూ ఉంటుంది. ఈ హెన్ ఉన్నాడు కదా, వాడు వెళ్ళి హక్ చేసుకుంటాడు. హీరో పికప్ చేసుకోవడానికి వచ్చుంటాడు. వీళ్ళిద్దరిని ఇలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను నీ సిస్టర్ని కూడా వదిలేశాను అని చెప్తాడు. తను వాడిని తన్నేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అసిస్టెంట్ కాల్ చేస్తాడు. సార్ రాలేరు, మీరు ట్యాక్సీ బుక్ చేసుకొని వచ్చేయండి అని చెప్తాడు. అది విని తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నేరుగా ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి రాగానే సీనియర్ ఒకతను ఒక క్లయింట్ని కలవమని చెప్పి హీరోయిన్ని పంపిస్తాడు. తను కూడా ఓకే చెప్పేసి ఆ క్లయింట్ని కలవడానికి వెళ్తుంది. ఆఫీస్లో హీరోయిన్ ఎక్కడా కనిపించకపోయేసరికి హీరో వెతుకుతూ ఉంటాడు. అసిస్టెంట్ తను ఒక క్లయింట్ని కలవడానికి వెళ్ళిందని చెప్పి ఒక పేరు చెప్తాడు. వెంటనే హీరో అక్కడికి వెళ్తాడు. ఆ క్లయింట్ ఏమో హీరోయిన్ని తాగమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. వద్దు సార్, నేను తాగితే ఒక చోట తిన్నగా ఉండలేను అని చెప్పి హీరోయిన్ వద్దని చెప్పేస్తుంది. నువ్వు తాగకపోతే ఈ కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టను అంటాడు. తను కూడా సరే అని చెప్పి తాగుతుంది. చాలా ఓవర్గా తాగేస్తుంది. ఒక్క చోట సరిగ్గా నిలబడదు. కరెక్ట్గా అక్కడికి హీరో వస్తాడు. ఆ క్లయింట్ కూడా బాగా తాగేసి పడిపోయి ఉంటాడు. హీరో హీరోయిన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఈ మధ్య నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని అడుగుతుంది. నీకు నిజంగా తెలీదా నేను ఎందుకు అలా చేస్తున్నాను అంటాడు. లేదు తెలీదు అని చెప్తుంది. అయితే నీ బుర్ర పెట్టి ఆలోచించు అని చెప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. హీరో స్నానం చేస్తూ ఉంటాడు. తను బాత్రూమ్ దగ్గరికే వచ్చేస్తుంది. నీకేమైనా పిచ్చా, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. నాకు తెలిసిపోయింది అంటుంది. ఏం తెలిసిపోయింది అని అడుగుతాడు. నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకు తెలిసింది అంటుంది. నేను నీతో కలిసి స్నానం చేయలేదనే కదా నా మీద కోపంగా ఉన్నావంటుంది. తనని తీసుకొచ్చి బెడ్ మీద పడేస్తాడు. నేను కూడా స్నానం చేయాలి అని చెప్తూ ఉంటుంది. పిచ్చిదానా, నువ్వు నాతో కలిసి స్నానం చేయలేదని నేను కోపంగా లేను. నేను నీ బాయ్ ఫ్రెండ్ హెన్ కారణంగా కోపంగా ఉన్నాను అంటాడు. వాడు నిన్నెందుకు హక్ చేసుకున్నాడు అని అడుగుతాడు. వాడు హక్ చేసుకున్నందుకు నేను వాడిని తన్నేశానుగా అంటుంది. తన్నావా అని హీరో అడుగుతాడు. ఇలానే తన్నాను అని చెప్పి హీరోని తన్ని చూపిస్తుంది. తను మార్నింగ్ లేచేసరికి హీరో తనని కట్టేసుంటాడు. ఎందుకు నన్ను కట్టేశావని అడుగుతుంది. నువ్వు రాత్రి ఏం చేసావో నీకు గుర్తులేదా అని అడుగుతాడు. తను గుర్తులేదు అంటుంది. అవునా, సరే అయితే ఫస్ట్ నువ్వు గుర్తు చేసుకో, ఆ తర్వాతే ఇక్కడ నుంచి బయటపడతావని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను ఒక పక్క అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఆ సీనియర్ హీరోయిన్ని అరుస్తూ ఉంటాడు. తన వల్లే ఆ క్లయింట్ కాంట్రాక్ట్లో సైన్ చేయలేదని తప్పుగా అర్థం చేసుకుంటాడు. అక్కడికి హీరో వస్తాడు. ఆ క్లయింట్ చెప్తాడు, మీ అసిస్టెంట్ చాలా మంచిది, నిన్న మేము బాగా ఎంజాయ్ చేసాం, మీ కాంట్రాక్ట్కి నేను ఓకే చెప్తున్నానని చెప్పి కాంట్రాక్ట్లో సైన్ పెడతాడు. అది విని ఆ సీనియర్ షాక్ అయిపోతాడు. హీరో వాడిని జాబ్లో నుంచి తీసేస్తాడు. జిన్సీ హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. అక్కడికి జిన్సీ వాళ్ళ నాన్న వచ్చి తనని కొడతాడు. నీ వల్లే నా కూతురు హాస్పిటల్లో అడ్మిట్ అయిందని. మళ్ళీ ఇంకో దెబ్బ కొడదామనుకుంటే హీరో ఆపేస్తాడు. చూడు, నా ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అతను అంటాడు. ఆయన నా కూతురికి ఏమైనా జరిగితే నిన్ను ఊరికే వదలనని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, మీ సిస్టర్ లిన్ సూసైడ్ చేసుకున్నట్టు డ్రామా చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్తాడు. ఎందుకంటే అందరి దగ్గర సింపతి కొట్టేయడానికి. తన మీద డిజైన్స్ దొంగతనం చేసిన కేసు ఉంది కదా, మనం ఆ కేసుని వాపస్ తీసుకోవాలనే అలా చేసిందని చెప్తాడు. ఇక్కడ ఆ లిన్ ఏమో రిపోర్టర్స్ ముందు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నేనేం ఆ డిజైన్స్ని దొంగతనం చేయలేదు, ఆ హెన్నే నన్ను ఫోర్స్ చేసి అలా చేయమన్నాడు అని చెప్తుంది. నా సిస్టర్ నన్ను క్షమించడం లేదు, అంతేకాదు నా మీద కేసు కూడా వేసిందని చెప్తుంది. హీరోయిన్ అక్కడికొచ్చి తన మొహం మీదే నీళ్లు పోస్తుంది. తన చేతికున్న బ్యాండేజ్ కూడా తీసేస్తుంది. తను యాక్టింగ్ చేస్తోంది, మీరందరూ తన మీద సింపతి చూపిస్తారని, నేను కేసు వాపస్ తీసుకోవాలని ఇలా చేస్తోంది అని చెప్తుంది. తను డాక్టర్ ప్రూఫ్ కూడా చూపిస్తుంది. వాళ్ళ సిస్టర్ ఫేక్గా సూసైడ్ చేసుకున్నట్టు మీడియా ముందు చెప్పేస్తుంది. అయినా నీ సిస్టర్ గురించి నువ్వే ఎందుకు ఇలా మీడియా ముందు చెప్తున్నావని వాళ్ళ నాన్న అడుగుతారు. అవునా, మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా,
నేను కూడా మీ కూతుర్నే, నన్ను మర్చిపోయారనుకున్నానే అంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చాక హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. హీరోనే తనకి డాక్టర్తో మాట్లాడి హెల్ప్ చేసుంటాడు. లిన్ వాళ్ళ నాన్నతో చెప్తుంది, మీరు చెప్పడం వల్లే ఇదంతా చేశాను, ఇప్పుడు ఏం జరిగిందో చూడండి నాన్న అంటుంది. నువ్వేం బాధపడకమ్మా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని వాళ్ళ నాన్న అంటాడు. నెక్స్ట్ వాళ్ళ నాన్న హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. నువ్వు నా కూతురువి కాదు, మీ అమ్మ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుంది, నువ్వు వాడి కూతురువే అని చెప్తాడు. తను నమ్మనే నమ్మదు. వాళ్ళ నాన్న DNA రిపోర్ట్స్ కూడా చూపిస్తాడు. అది చూసి తను షాక్ అవుతుంది. నువ్వు లిన్ మీద ఉన్న కేసుని వాపస్ తీసుకో, లేదంటే ఈ విషయం నేను మీడియాతో చెప్తాను అంటాడు. ఈ న్యూస్ బయటకు వస్తే నాకు మాత్రమే కాదు, మీ పరువు కూడా పోతుందని హీరోయిన్ అంటుంది. నా దగ్గర మీ అమ్మ సూసైడ్ లెటర్ కూడా ఉంది, అందులో నువ్వు వేరే వాళ్ళ కూతురు అని రాసిందని చెప్తాడు. హీరోయిన్ ఆ సూసైడ్ లెటర్ అడుగుతుంది. వాళ్ళ నాన్న చెప్తాడు, ఫస్ట్ నువ్వు కేసు వాపస్ తీసుకో. వెంటనే హీరోయిన్ అసిస్టెంట్కి కాల్ చేసి కేసు వాపస్ తీసుకోమంటుంది. సరే ఆ లెటర్ ఇవ్వండి అని అడుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ రానివ్వు, ఆ తర్వాత నీ చేతికి ఆ లెటర్ వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి జిన్సీ కేసు వాపస్ తీసుకోమన్నారు, ఆవిడ ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదని చెప్తాడు. హీరోయిన్ సముద్రం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. హీరో తన దగ్గరకు వస్తాడు. నీకేమైనా పిచ్చా, ఇక్కడేం చేస్తున్నావు? తను హీరోని హక్ చేసుకొని అతను మా నాన్న కాదని ఏడుస్తుంది. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవ్వరూ లేరని ఏడుస్తూ ఉంటుంది. నేనున్నాను కదా, ఎప్పుడూ నీతోనే ఉంటాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ తను సోషల్ మీడియాలో న్యూస్ చూస్తుంది. హీరోయిన్ ప్రెసిడెంట్ మూని వల్లో వేసుకుందని చెప్పి రూమర్స్ వస్తూ ఉంటాయి. ఈ న్యూస్ హీరో కూడా చూస్తాడు. వెంటనే హీరోయిన్ని వెతుక్కుంటూ వస్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న తన దగ్గరకు వస్తాడు. ఇదంతా మీ పనే కదా అని అడుగుతుంది. నేనేం చేయలేదని ఆయన చెప్తాడు. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను, నా కూతురు నీ డిజైన్స్ అన్ని దొంగతనం చేయలేదని నువ్వు మీడియా ముందు చెప్పాలి, నువ్వు ఈ పని చేయకపోతే మీ అమ్మ సూసైడ్ లెటర్ నీకు ఇవ్వను అంటాడు. మీరు ఇలా ఎలా చేస్తారు, నాకు ప్రామిస్ చేశారు కదా అంటుంది. అదంతా నాకు తెలీదని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రిపోర్టర్స్ అందరూ తనని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేనేం తనని ఇరికించలేదు, నిజంగానే తను నా డిజైన్స్ని దొంగతనం చేసిందని హీరోయిన్ చెప్తుంది. లిన్ తన మీదికి కోడిగుడ్లు వేస్తుంది. హీరో మధ్యలోకి వస్తాడు. అసిస్టెంట్ వచ్చి లిన్ని తీసుకెళ్తాడు. మిస్టర్ మూ, మీ ఇద్దరి మధ్య అఫైర్స్ నడుస్తున్నాయని అందరూ అంటున్నారు, అదంతా నిజమేనా అని రిపోర్టర్స్ అడుగుతారు. నా వైఫ్తో నేను అఫైర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, తను నా వైఫ్ అని హీరో అందరి ముందు చెప్పేస్తాడు. నువ్వేం బాధపడకు, అంతా నేను చూసుకుంటానులే అని హీరో చెప్తాడు. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ నాన్నని పిలిచి మాట్లాడతాడు. చూడు, ఇంకెప్పుడు నువ్వు నీ కూతురు జిన్సీ ముందుకి రాకూడదని చెప్పి హీరో బెదిరిస్తాడు. ఆయన కూడా ఓకే చెప్పేసి వెళ్ళిపోతుంటే, అంతేకాదు డాడ్ గురించి కూడా తనకి తెలియకూడదని చెప్తాడు. నెక్స్ట్ హీరోయిన్ని పిలిచి వాళ్ళమ్మ సూసైడ్ లెటర్ ఇస్తాడు. తను చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. హీరోకి ఎవరి దగ్గర నుంచో కాల్ వస్తూ ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ డాడ్ హీరో మీద కోప్పడుతూ ఉంటాడు. నేను నీతో ఏం చెప్పాను, జిన్సీకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా, మరి ఇలాంటి ఫొటోస్ ఎలా బయటకు వచ్చాయని చెప్పి అరుస్తాడు. ఏదో పొరపాటున జరిగింది, ఇంకోసారి ఇలా జరగదు అని హీరో అంటాడు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. సరే గాని ఆ లెటర్ ఏమైంది అని అడుగుతాడు. ఆ లెటర్ నేను కంప్లీట్గా చదివాను, అందులో మీ పేరు ఎక్కడా మెన్షన్ అవ్వలేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. జిన్సీ నా ఒక్కగానొక్క కూతురు, తనకేం కాకూడదని చెప్తాడు. అసలు ఈయనెవరంటే హీరోయిన్కి రియల్ ఫాదర్ అన్నమాట. హీరోని ఒక ఆర్ఫనైజ్ నుంచి అడాప్ట్ చేసుకొని పెంచుంటాడు. హీరో అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తాడు. జిన్సీ ఇల్లు మొత్తం డెకరేట్ చేసుంటుంది. అంతేకాదు స్కూల్ డ్రెస్ వేసుకొని హీరో ముందుకొస్తుంది. హీరో ఇదంతా ఏంటి అని అడుగుతాడు. తను హీరోకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. నీకోసమే ఈ డిజైన్ నేనే చేశాను అని చెప్తుంది. హీరో తనకి క్లోజ్గా వస్తాడు. నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. నిజంగానా అని అడుగుతాడు. అవునని చెప్తుంది. తనని కిస్ చేస్తాడు. నువ్వు నీ రియల్ డాడ్ని కలవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. తను లేదని చెప్పేస్తుంది. నేనెవరో కూడా ఆయనకు తెలీదు, ఆయన్ని నేను కలవాలనుకోవడం లేదు, అయినా నువ్వు నాతో ఉన్నావు కదా, నాకెవ్వరూ వద్దని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచేసరికి ఒక రింగ్ ఉంటుంది.
తను ఆ రింగ్ ని చూస్తూ చాలా సిగ్గుపడుతూ సంతోషపడుతుంది. నేరుగా హీరోని కలవడానికి వెళ్తుంది. హీరో హీరోయిన్ వాళ్ళ రియల్ డాడ్ తో మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్ గా హీరోయిన్ ని మ్యారేజ్ చేసుకుంటే 40% షేర్ ఇస్తానని వాళ్ళ రియల్ డాడ్ చెప్పుంటారు. అందుకే మ్యారేజ్ చేసుకుని ఉంటాడు. ఇదంతా హీరోయిన్ వినేస్తుంది. నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. ఇతను నా అడాప్టెడ్ ఫాదర్, అంతేకాదు నీ రియల్ డాడ్ అని చెప్తాడు. హీరోయిన్ షాక్ అవుతుంది. అంటే నీకు ఇదంతా ముందే తెలుసు అన్నమాట. ఆ షేర్స్ కోసమే నన్ను మ్యారేజ్ చేసుకున్నావా? ఆ షేర్స్ కోసమే నాకు హెల్ప్ చేసావా అని అడుగుతుంది. హీరో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అదంతా నాకు అనవసరం, అవునా కాదా అది మాత్రం చెప్పు. ఈ షేర్స్ కోసమే నన్ను మ్యారేజ్ చేసుకున్నావా అని అడుగుతుంది. అవునని చెప్తాడు. ఫస్ట్ లో నేను అలా ఉన్నాను, కానీ నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. నీకు ఆ హెన్కి పెద్ద తేడా ఏముంది అంటుంది. నువ్వు నన్ను వాడితో కంపేర్ చేస్తున్నావా అని అడుగుతాడు. అవునవును, నేను పొరపాటు పడ్డాను. నువ్వు మోసం చేయడంలో వాడికన్నా ఒక మెట్టు పైనే ఉన్నావనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఆపుతాడు. ఇప్పుడు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు, ప్లీజ్ నేను చెప్పేది విను అంటాడు. నేనేం వినదలుచుకోలేదు, నాకు డివోర్స్ కావాలి అంటుంది. నేను ఇవ్వను అంటాడు. నీకు భయంగా ఉందా? డివోర్స్ తర్వాత నీకు ఆ 40% షేర్స్ దక్కవేమో అని. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదులే. నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నేనెవరిని మ్యారేజ్ చేసుకోను అంటుంది. ఈ ప్రాపర్టీ అసలు నాకు అవసరమే లేదు, ఇదంతా నువ్వే ఉంచుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో తనని ఎత్తుకొని రూమ్ కి తీసుకెళ్తాడు. మార్నింగ్ హీరో తన కోసం సూప్ తెస్తాడు. తనేమో తాగనని చెప్పి మొండికేస్తూ ఉంటుంది. హీరో ఏం చేస్తాడంటే హీరో స్టైల్లోనే తాగిపిస్తాడు. తను తోసేస్తుంది. నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వు అంటుంది. ఫస్ట్ సూప్ తాగు అంటాడు. నువ్వు నాకు డివోర్స్ ఇచ్చేంత వరకు నేనేం తినను తాగను అంటుంది. సరే అయితే ఏం ప్రాబ్లం లేదులే, నా స్టైల్లోనే నేను తాగిపిస్తాను అంటాడు. అది విని తనే తాగిస్తుంది. హీరో తనకి క్లోజ్గా రావడానికి ట్రై చేస్తాడు. తను తోసేస్తుంది. సరే అయితే నేను నీకు 3 days టైం ఇస్తున్నాను, ఆ తర్వాత కూడా నువ్వు నాకు డివోర్స్ ఇవ్వాలి అనుకుంటే నేను నిన్ను బలవంత పెట్టను అని చెప్తాడు. సరే అని తను కూడా ఒప్పుకుంటుంది. హీరో తన కోపాన్ని పోగొట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు. తనేమో అస్సలు పట్టించుకోదు. జిన్సీ టీవీ చూస్తూ ఉంటుంది. హీరో రికార్డ్ చేసుంటాడు. సారీ చెప్తాడు. అప్పుడు కూడా తను పట్టించుకోదు. నెక్స్ట్ ఇద్దరు బీచ్ లో కూర్చొని ఉంటారు. జిన్సీ అడుగుతుంది మా డాడ్ ఎలాంటి వారని. ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారు, మంచి బిజినెస్ మ్యాన్, కానీ నీ విషయంలో అలా కాదు. నిన్ను ఎవరు ఏడిపించకూడదని నీతో నాకు మ్యారేజ్ చేశారని చెప్తాడు. నా విషయంలో అయితే ఆయన ఎప్పటికీ మంచి ఫాదర్ కాకపోవచ్చు, కానీ నీకోసం ఆయన ఏమైనా చేస్తారని చెప్తాడు. ఇది విని జిన్సీ బాగా ఎమోషనల్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 3 days అయిపోయాక తను హీరో ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లీజ్ వెళ్ళొద్దని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తను వినిపించుకోదు. వెళ్లే దారిలో ఎవరో జిన్సీని కిడ్నాప్ చేస్తారు. హెన్నే కిడ్నాప్ చేసుంటాడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అంటాడు. నీకేమైనా పిచ్చా అని హీరోయిన్ అడుగుతుంది. అవును పిచ్చే అంటాడు. నీ వల్లే నా ఇల్లు, కంపెనీ, లిన్ అన్నీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి అంటాడు. ఇంకా నిన్ను నాకు దూరంగా వెళ్ళనివ్వను అంటాడు. అయినా ఆ మిస్టర్ మూలో ఏముంది, నేను వాడికన్నా బెటరే కదా అంటాడు. జిన్సీ చెప్తుంది నీకిదంతా జరగాల్సిందేలే అంటుంది. నీకోసం నేను ఏమీ చేయలేదా? చెప్పాలంటే మీ ఇద్దరి ఫోటో కూడా ఇంటర్నెట్లో అప్లోడ్ చేసింది నేనే అని చెప్తాడు. కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు మధ్యలోకి వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. నేను నిన్ను ఎలాగైనా నా దాన్ని చేసుకుంటాను అంటాడు. హీరో అక్కడికి వచ్చేస్తాడు. నా వైఫ్ని వదులు అంటాడు. వాడి మనిషిని పంపిస్తాడు. వాడు హీరోని కొట్టబోతుంటే హీరో వాడితో ఫైట్ చేస్తాడు. ఇదంతా చూసి ఆ హెన్ ఏం చేస్తాడంటే హీరోయిన్ని కొడతాడు. ప్లీజ్ తనని ఏం చేయొద్దు అని చెప్పి హీరో లొంగిపోతాడు. హీరో దెబ్బలు తింటుంటే వాడు తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. ప్లీజ్ వదిలే అని చెప్పి హీరోయిన్ ఒక పక్క రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నీకింకా సంతోషమే కదా, నా వైఫ్ని వదిలే అని హీరో అంటాడు. వాడు హీరోని పైనుంచి దూకమన్నట్టున్నాడు. ఇదంతా చూసి హీరోయిన్ హెన్ని తోసేస్తుంది. వాడేమో హీరోని పొడి చేస్తాడు. తను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హీరోని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. హీరో తనని ఎంత లవ్ చేస్తున్నాడో అర్థం చేసుకుంటుంది. ఆపరేషన్ అయిపోయాక హీరోయిన్ వాళ్ళ రియల్ డాడ్ ఉంటాడు కదా, అతను అక్కడికి వస్తాడు. జిన్సీ ఆయన్ని చూసి షాక్ అవుతుంది. ఆయన తనకి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఏంటివి అని అడుగుతుంది. నన్ను కలిశాడు. నువ్వు వాడికి డివోర్స్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ మొత్తం నీకే దక్కాలని నా దగ్గర సైన్ తీసుకున్నాడని చెప్తాడు. దీని గురించి నాకేం తెలీదని హీరోయిన్ అంటుంది. వాడంతే, ఏది చెప్పుకోడు, అంతా మనసులోనే దాచుకుంటాడు. నిన్ను కిడ్నాప్ చేశాడు కదా, వాడిని జైలుకు కూడా పంపించాను అని చెప్తాడు. ఆయన త్వరగా కోలుకోవాలి, నా వల్లే ఆయనకి ఇన్ని కష్టాలు అని హీరోయిన్ అంటుంది.
ఆయన కోలుకున్నాక ఆయన జీవితంలో నుంచే వెళ్ళిపోతాను, ఇంకా ఆయన్ని బాధ పెట్టాలనుకోవడం లేదు అని చెప్తుంది. హీరో కోమాలో ఉంటాడు. హీరో బిజినెస్లన్నీ తనే చూసుకుంటూ ఉంటుంది. తను ఒక క్లయింట్ మీటింగ్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర నుంచి కాల్ రావడంతో వెంటనే హీరోని చూడ్డానికి వస్తుంది. డాక్టర్ ఏం చెప్తారంటే హీరో ఇంకా కాన్షియస్లోకి రాకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్తారు. తను చాలా భయపడిపోతుంది. హీరోతో కలిసి మూవీ చూస్తూ ఉంటుంది. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ త్వరగా లే, నేను నీ మీద కోపంగా కూడా లేను, చెప్పాలంటే నీకు డివోర్స్ కూడా ఇవ్వను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. హీరో కాన్షియస్లోకి వస్తాడు. ఎందుకలా అరుస్తున్నావంటాడు. హీరో లేచాడని తను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నువ్వు నాకు డివోర్స్ ఇవ్వవు కదా అని అడుగుతాడు. ఇవ్వను, ఎప్పుడు నీతోనే ఉంటాను అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్లో వస్తుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అసిస్టెంట్ వీళ్ళిద్దరిని ఫోటో తీస్తూ ఉంటాడు. ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.